ఉగ్రమూకల స్థావరాలనే మేము టార్గెట్ చేసామంటూ కూడా ఆయన మాట్లాడారు. ఎక్కడా కూడా పాకిస్తాన్ ఉన్నటువంటి పౌరులకు వాళ్ళెవరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా కూడా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగింది. అదేవిధంగా పాకిస్తాన్ గడ్డపై ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టే దిశగా కూడా ఈ దాడులు అనేవి జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితత్వపు లక్ష్యంతో ఉగ్రవాద స్థావరాలపైన దాడి జరిగింది. ఇప్పటికే జైషే మొహమ్మద్, లష్కర్ తోయిబాకి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. ఇక మసూద్ అని ఎవరైతే ఉన్నారో మసూద్ అజహర్, ఆయన కుటుంబంలో దాదాపు 14 మంది కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. మసూద్ అజహర్ ఒక లేఖను కూడా విడుదల చేశారు. నేను ఎలాంటి విచారం వ్యక్తం చేయడం లేదు, బాధపడడం లేదు అంటూనే కూడా భారత్పై జాలి దయ లేకుండా కూడా ఈసారి దాడులు చేస్తాం అన్నట్టుగా కూడా ఆయన ఒక లేఖనైతే విడుదల చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా డిఫెన్స్ మాక్ డ్రిల్ కూడా ఈరోజు హైదరాబాద్, అదేవిధంగా విశాఖలో, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే కనుక హైదరాబాద్లో 4 ప్లేసెస్లో, విశాఖలో 2 ప్లేసెస్లో ఎక్కడైతే ఉగ్ర దాడులకి, పాకిస్తాన్ దాడులకి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా దేనికైనా కూడా సన్నద్ధతగా ఉండాలి, ఎలాంటి పరిణామాలు ఉన్నా కూడా ఎవరు రెడీగా ఉండాలి మనం అంటూ కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించేలా నిన్న కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకి సూచన చేసిన నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ కూడా ఈ మాక్ డ్రిల్ అనేవి కొనసాగుతున్నాయి దేశవ్యాప్తంగా దాదాపు 259 ప్లేసెస్లో. ఏది ఏమైనప్పటికీ కూడా పాకిస్తాన్లో అంటే ఈ ప్రావిన్స్ ఏదైతే ఉందో పంజాబ్ పాక్ ప్రావిన్సెస్లో ఎక్కడైతే ఉగ్రస్థావరాలు ఉన్నాయో దాదాపు 25 నిమిషాల టైంలో కూడా ఆ 9 స్థావరాలపై దాడి చేసి కీలకంగా ఉన్నటువంటి ఉగ్రవాదులు అయితే ప్రస్తుతం ఒక రకంగా వాళ్ళు మరణించడం సుపరిణామమే. మరి నెక్స్ట్ ఎలా ఉండబోతోంది, ఇంకా దాడులు కొనసాగుతాయా లేదా, అసలు ఈ ఆపరేషన్ సింధూర్పై ఏమంటున్నారు, ఎవరి అభిప్రాయం ఎలా ఉందో మనం తెలుసుకుందాం. రైట్, ఇక ఇవాల్టి ఈ డిబేట్లో మనకి జాయిన్ అవుతున్నారు వేల్పూరి శ్రీనివాసరావు గారు. వారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, వారు స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం సార్. అదేవిధంగా కొద్దిసేపట్లో మనకి కొత్తూరు మధు గారు జాయిన్ అవుతారు ఇండియన్ ఆర్మీ నుంచి. అదేవిధంగా పూడి తిరుపతిరావు గారు జాయిన్ అవుతారు, వారు బీజేపీ అధికార ప్రతినిధి. అదేవిధంగా డాక్టర్ చెరువు రవిశంకర్ కూడా జాయిన్ కాబోతున్నారు, మాజీ నేషనల్ జనరల్ సెక్రటరీ హిందూ మహాసభ నుండి. ముందుగా మనం వేల్పూరి శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు, 970 కిలోమీటర్ల పరిధి, దాదాపు 9 స్థావరాలు, 25 నిమిషాల టైం, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థావరాలపై దాడి చేశారు. రాజ్నాథ్ సింగ్ ప్రెస్ మీట్ కూడా మీరు చూసుంటారు. మీరేం మాట్లాడతారు ఈ ఆపరేషన్ సింధూర్పై? భారతదేశం యొక్క ఆర్మీ, త్రివిధ దళాలు, అదేవిధంగా మోడీ గారి యొక్క శక్తి సామర్థ్యాలు ఈ ఆపరేషన్తో 100% సక్సెస్లో ఉన్నారనేది మనం చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే కేవలం 25 నిమిషాల్లో 9 ఉగ్రవాద స్థావరాలను, అవి కూడా ఐక్యరాజ్య సమితి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు అన్నమాట. సామాన్య పౌరులకి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, ఆస్తి నష్టం జరగకుండా, కేవలం ఏదైతే ఉగ్రవాద షెల్టర్స్ ఉన్నాయో వాటిని మట్టికే ధ్వంసం చేసేటువంటి అంత, అంటే ఒక మిడ్నైట్ 1 o'clock ఆ టైంలో కూడా ఎక్కడా కూడా, అంటే 9 స్పాట్లలో కూడా ఏది కూడా మరి పక్కాగా అది పర్ఫెక్ట్గా బ్లాస్ట్ చేయటం అనేది సామాన్య ఇష్యూ కాదు. అంటే అంత టెక్నాలజీ ఉంది ఇండియా దగ్గర, ఖబర్దార్ అని చెప్పటం అనేది చాలా క్లియర్గా చెప్పారన్నమాట. అయితే మోడీ గారు మొన్నే చెప్పారు 4 రోజుల క్రితమే, మా సైన్యానికి, భారత సైన్యానికి నేను డెసిషన్, వాళ్ళు తీసుకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, టైము ప్లేస్ వాళ్ళే డిసైడ్ చేస్తారు. అందువల్ల మా సైన్యం మీద, మా ఆర్మీ మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పేసి మోడీ గారు చెప్పారన్నమాట. అంటే ఇప్పుడు అజిత్ దోవల్ గారు చెప్పినా, అదేవిధంగా రాజ్నాథ్ గారు ఉన్నా, ఎవరున్నా కూడా, జయశంకర్ గారు ఉన్నా కూడా, వీళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుని ఇవాళ భారతదేశంలో ఒక అమాయకులకి, అంటే పర్యాటకులు ఎవరైతే జమ్మూ కాశ్మీర్ వెళ్ళారో వాళ్ళ మీద, అది కూడా పర్టికులర్గా ముస్లిమ్స్ అయితే ఒక సైడ్ ఉండండి, నాన్ ముస్లిమ్స్, అది హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, జైన్ బౌద్ధులు ఎవరైనా కావచ్చు అన్నమాట, ఒక సైడ్ ఉండండి అని చెప్పేసి కేవలం మత ప్రాతిపదికన అల్లర్లు సృష్టించడం కోసం అని చెప్పేసి పాకిస్తాన్ చేసినటువంటి కుట్ర అనేది చాలా క్లియర్గా ఉందన్నమాట. ఎందుకంటే ఉగ్రవాదులు అక్కడ ఉన్నటువంటి పురుషులను కాల్చిన తర్వాత ఒకటే చెప్పారు, మీరు మీ మోడీతో చెప్పుకోండి అని చెప్పేసి మోడీ గారికి ఛాలెంజ్ చేశారన్నమాట. అదే మోడీ గారు ఆ ఛాలెంజ్ని తీసుకుని ఏ పరిస్థితుల్లో, అందుకే సింధూర్, ఆపరేషన్ సింధూర్ అని కూడా పెట్టారు. అంటే మహిళల బొట్టు ఏదైతే ఉందో ఆ సింధూర్ని విచ్ఛిన్నం చేశారు కాబట్టి డెఫినెట్గా ఇవాళ నివాళిగా 100 మంది చనిపోయారని చెప్తున్నారు. సో వాస్తవమైన లెక్కలు ఏమైనప్పటికీ ఇవాళ మోడీ గారు చేసినటువంటి, మన ఆర్మీ చేసినటువంటి ఇది భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు
రాజకీయ పార్టీలు, కులాలు, మతాలు అన్నిటికీ అతీతంగా మరి సంపూర్ణంగా మద్దతుగా ఉన్నారు. వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే సంబరాలు చేస్తున్నారన్నమాట. అంటే పాకిస్తాను 1947 నుంచి అంటే దగ్గరగా 78 సంవత్సరాల నుంచి భారతదేశం మీద దాడులు చేస్తాం, కొన్ని వేల మందిని వాళ్ళని కాల్పులు జరపటము ఇవన్నీ కూడా చేసినా కూడా ఇంత పెద్ద ఎత్తున ఏ రోజు కూడా జరగలేదు. ఈ రోజు కూడా మనకి మోడీ గారు సూపర్ పిఎంగా మటుకి, ప్రైమ్ మినిస్టర్గా మటుకి ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలు, అమెరికా దగ్గర నుంచి, రష్యా దగ్గర నుంచి, ఇజ్రాయెల్ కానీ అనేక దేశాలు ఆయనకు సంపూర్ణంగా మద్దతు ఇవ్వటము, అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా చాలా క్యాపబుల్ పర్సన్ మోడీ గారు. మరి ఆ వ్యక్తిగతంగా కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా సామాన్యమైన ఇష్యూ కాదన్నమాట. ఎంతోమంది మనం ప్రైమ్ మినిస్టర్ని చూసాం, కానీ భారతదేశంలో ఎలాంటి ప్రైమ్ మినిస్టర్ని మనం మొట్టమొదటిసారి చూస్తున్నాం అన్నమాట. ఆయన ఇన్సిడెంట్ జరిగింది, పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన నిద్రపోయినటువంటి రాత్రులు లేవని మనం చెప్పొచ్చు అనమాట. ఆ ఫేస్లో కూడా మీరు రీడింగ్ చూస్తుంటారు. మొన్న కూడా ఇక్కడ అమరావతి వచ్చినప్పుడు కూడా చాలా గంభీరంగానే ఉన్నాడు అనమాట. అంటే టార్గెట్ పెట్టుకున్నారు, మన దేశంలో ఉన్నటువంటి అమాయకులని పిట్టలను కాల్చినట్టుగా కాల్చారు, దీని మీద డెఫినెట్గా మన ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని చెప్పేసి ఆయన పట్టుదల ఉన్నారు. ఆ పట్టుదలగా చేశారు. వాళ్ళ దేశం అంతా కూడా పెద్ద ఎత్తున వాళ్ళ మోడీ గారిని, వాళ్ళ అదేవిధంగా మన ఆర్మీని కూడా అభినందించడము, మనమంతా కూడా దేశానికి ఒక సైనికులుగా ఉండాలి. అందులో భాగంగానే మోడీ గారు ముందుగానే అగ్నివీర్ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. అంటే ఎలాంటి సమస్యలు వస్తాయని చెప్పేసి దేశంలోని యువత కూడా వాళ్ళని వేరే రకాలుగా డైవర్ట్ చేయకుండా కొన్ని రాజకీయ పార్టీలు కానీ, కొన్ని సంస్థలు కానీ డైవర్ట్ చేస్తాయి అన్నమాట యూత్ని. అట్లా కాకుండా దేశభక్తులుగా ఉండాలి. ఎలాంటి సమయాల్లో కూడా దేశం మీద దాడులు చేసినప్పుడు కూడా మనం ఎదుర్కోవటానికి ఉంటుందని చెప్పేసి అగ్నిపథం లాంటివి తీసుకొచ్చారు. ఇవి ఇప్పుడు కంపల్సరీగా అవి 100% అవసరం కూడా అనమాట. గతంలో కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేసినాయి, అగ్నిపథ ఎందుకు, వీళ్ళు ఆర్మీలో 4 సంవత్సరాలు చేస్తే ఏం వస్తుంది అది అని చెప్పేసి కొంత కన్ఫ్యూజన్ చేయడం ప్రయత్నం చేశారనమాట. కానీ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ ఇవాళ ప్రపంచంలో ఏకాకైంది. ఏ దేశం కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి పర్ఫెక్ట్గా ముందుకు రావట్లేదు. కారణం ఎందుకంటే చైనా కూడా, నేను ఐక్యరాజ్య సమితిలో డిస్కషన్ జరిగినప్పుడు చైనా కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయలేదు. ఎంత క్లియర్గా ఐక్యరాజ్య సమితి కూడా చివాట్లు పెట్టిందంటే పాకిస్తాన్ని, మీరు భారతదేశంతో మీరు సైక్యతగా ఉండండి, మీరు భారతదేశం పట్ల ఏ విధమైన విమర్శలు చేసినా కూడా అది కరెక్ట్ కాదు, మీది ఉగ్రవాద దేశం, ఉగ్రవాద సంస్థలు అన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్నాయి, మరి ఇవన్నీ కూడా మాకు తెలుసు, మీరు ఏదో ఆరోపణలు చేస్తే కాదని చెప్పేసి ఒక రకంగా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి మీరు ఇండియాతో మీరు కలిసి ఉన్నామని చెప్పి చెప్పటము. అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా చైనా కూడా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన పరిస్థితి మిగతా దేశాలన్నీ కూడా అదే అన్ని దేశాలు భారతదేశం చైనా స్ట్రాంగ్ సపోర్టర్ పాకిస్తాన్కి, అయినా కూడా సైలెంట్ గా ఉందన్నమాట. ఈ చర్యకి ప్రతిచర్య జరగడంలో తప్పేం లేదన్నట్టు వాళ్ళు యునైటెడ్ నేషన్స్ చాలా క్లియర్ చెప్పారు. ఎవరు మన ట్రంప్ గారు కూడా, అమెరికా ప్రెసిడెంట్ ఏం చెప్పారంటే భారతదేశం, మోడీ గారు నాకు మిత్రుడు, భారతదేశం మీద ఎలాంటి అటాక్ జరిగినా కూడా పాకిస్తాన్ ఉండదని చెప్పడం అనేది జరిగిందనమాట. అంటే ప్రపంచ దేశాలు, ఇవాళ రష్యా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఉగ్రవాదం మీద మనం పనిచేయాలి, వ్యతిరేకంగా పనిచేయాలి, అంతం చేయాలని చెప్పేసి రష్యా కూడా వాళ్ళు చెప్పడం చెప్పిందన్నమాట. అంటే ఏ దేశమైనా కూడా ఉగ్రవాద దేశంగా ఉన్నటువంటి పాకిస్తాను ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే కాదు, ఎవరైతే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళే పాకిస్తాన్ రూల్ చేస్తున్నారు. అందువల్ల ఇవాళ ఈ సమస్యలు వచ్చినాయి. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఈ మోస్ట్ వాంటెడ్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో టెర్రరిస్టులు, వాళ్ళకి పెద్ద ఎత్తున సెక్యూరిటీ కూడా ప్రభుత్వం పెంచిందనమాట. అందువల్ల టెర్రరిస్టుల చేతుల్లో కీలుబొమ్మే గవర్నమెంట్. ఇది చాలా స్పష్టంగా అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి అందరూ కూడా ఐడెంటిఫై చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అనేది 100% వాళ్ళదే తప్పు అనేది సర్టిఫైడ్ చేశారు. క్లియర్. రైట్, వెల్పర్ గారు మాట్లాడదాం. మళ్ళీ మనకున్న అప్డేట్లో ఒకసారి చూసుకుంటే ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్ జరిగిందో అక్కడ